హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాల్కులస్ అనే పేపర్ టైటిల్కి సంబంధించిన యూనిట్ 1 మ్యాట్రిసెస్ దానికి సంబంధించిన ఈ మెథడ్ని డిస్కస్ చేస్తాం. సో ఒక్కసారి మన ఛానల్ ప్లేలిస్ట్ని చూడండి. మెథడ్ 1 ఎక్లాన్ ఫామ్, మెథడ్ 2 నార్మల్ ఫామ్, మెథడ్ 3 కాషీ బెనెట్ ఫార్ములా, మెథడ్ 4 inverse of the matrix, finding inverse of the matrix by using Gauss Jordan method. అదేవిధంగా దాని తర్వాత సిస్టమ్ ఆఫ్ హోమోజీనియస్ ఈక్వేషన్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, సిస్టమ్ ఆఫ్ నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్. దాని తర్వాత నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్లోనే మనకి కన్సిస్టెన్సీ ఇన్కన్సిస్టెన్సీ అనేది కాన్సెప్ట్ వస్తుంది. అంటే రో ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు రో ఆఫ్ ఏబి అయితే therefore the given system is consistent, whereas row of A is not equal to row of AB, therefore the given system is inconsistent. So consistency అయితే solution ఉంటుంది. దాని తర్వాత నాన్ హోమోజీనియస్లోనే గాస్ ఎలిమినేషన్ మెథడ్ ఉంది. సో దానికి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ చేస్తూ ఉన్నాను, వీడియోస్ ఉన్నాయి చూడండి. అయితే మరి గాస్ జకోబీ మెథడ్కి సంబంధించిన ప్రాబ్లమ్ని ఇవాళ డిస్కస్ చేస్తున్నాం. అయితే ఈ ప్రాబ్లం చేయాలంటే మీకు క్యాషియో అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఓకే, క్యాషియో ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో తీసుకెళ్ళండి. మరి చూద్దాం, ప్రాబ్లం చెప్పేటప్పుడు చేస్తాను. సో మరి గాస్ జకోబీ మెథడ్లో ఏం చేయాలి అంటే, ఇక్కడ కూడా మనం x ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, y ఈజ్ ఈక్వల్ టు z ఈజ్ ఈక్వల్ టు సిస్టమ్ ఆఫ్ సొల్యూషన్స్ అని చెప్పచ్చు. అయితే ఇక్కడ అప్రాక్సిమేట్గా నియరెస్ట్ వాల్యూ అనేది వస్తుంది, ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ. మరి చూద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఇచ్చిన ఈక్వేషన్స్ని రాస్తున్నా. ఫస్ట్ గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్, గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ 6x plus 2y minus z is equal to 4, x plus 5y plus z is equal to 3, 2x plus y plus 4z is equal to 27. ఇలా ఇచ్చిన తర్వాత గాస్ జకోబీ మెథడ్లో గాస్ జాకోబీ అంటుంటారు కొంతమంది. సో ఈ మెథడ్లో మనం ఐటరేషన్ 1, ఐటరేషన్ 2, ఐటరేషన్ 3, ఓకే, ఇటరేషన్ 1, ఇటరేషన్ 2 ఇట్లా కనిపెడుతూ ఉంటాము. ఇటరేషన్ 4, 5 అట్లా వస్తూ ఉంటాయి. సరే, ఫస్ట్ మనము ఆ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేవి డయాగ్నలీ డామినెన్స్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుందా లేదా అనేది ఒక్కసారి చూడాలి. మరి డయాగ్నలీ డామినెన్స్ ప్రాపర్టీ అంటే ఏంటంటే, ఇది A11, ఇది A12, A13, A21, A22, A23, A31, A32, A33. డయాగ్నల్లీ డామినెన్స్ అంటే అక్కడ డయాగ్నల్ ప్లేస్లో ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి? 6, 5, 4 ఉన్నాయి కదా. ఎస్. మరి కండిషన్ ఏంటంటే రఫ్లో చెప్తున్నా, ఈ కండిషన్ రఫ్లో చెక్ చేసుకోవాలి. సో మోడ్ A11 ఈజ్ గ్రేటర్ దెన్ మోడ్ A12 ప్లస్ మోడ్ A13. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది ఏం చూడు. అంటే 6 ఎస్ ఈజ్ గ్రేటర్ దెన్ A11, A12 అంటే ఇదే అనమాట, 2 ప్లస్ మోడ్ -1 A13 అంటే -1 జెడ్ కోఎఫిషియంట్, మైనస్ అనేది మాడ్యులస్లో ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ 1 వస్తుంది. 6 ఈజ్ గ్రేటర్ దెన్ 3, ఎస్, కండిషన్ సాటిస్ఫై చేసింది మొదటి ఈక్వేషన్. మరి రెండవ ఈక్వేషన్కి, ఇక్కడ రెండవ ఈక్వేషన్లో A22 ఈజ్ గ్రేటర్ దెన్ A21 ప్లస్ A23. A22 అంటే 5 ఈజ్ గ్రేటర్ దెన్ A21 అంటే ఎక్స్ కోఎఫిషియంట్ 1, మోడ్ 1 అంటే 1 ప్లస్ A23 అంటే జెడ్ కోఎఫిషియంట్ 1. సో 5 ఈజ్ గ్రేటర్ దెన్ 2, ఎస్, కండిషన్ సాటిస్ఫైడ్. అదేవిధంగా థర్డ్ ఈక్వేషన్కి ఏంటంటే A33 ఈజ్ గ్రేటర్ దెన్ A31 ప్లస్ A32.
A31 A32 ఓకే ఇక్కడ ఏ రాయాలి. ఎస్ A33 అంటే ఎంత సార్ అంటే ఇక్కడ 4 ఈజ్ గ్రేటర్ దెన్ A31 mod 2 అంటే 2 mod 1 అంటే 1 సో 4 ఈజ్ గ్రేటర్ దెన్ 3. ఎస్ కాబట్టి మీరు గమనిస్తే ఆ కండిషన్ని సాటిస్ఫై చేసాం. దీన్నే డయాగ్నల్లీ డామినెన్స్ ప్రాపర్టీ. ఎస్ కాబట్టి ఇప్పుడు నువ్వు గాస్ జాకోబీ మెథడ్ని నువ్వు ఉపయోగించవచ్చు బై యూజింగ్ ఐటరేషన్ మెథడ్. ఓకే మరి నెక్స్ట్ చూద్దాం. ఎస్ కాబట్టి ఒక లైన్ రాస్తున్నా. గివెన్ ఈక్వేషన్స్ ఆర్ సాటిస్ఫైడ్ డయాగ్నల్లీ డామినెన్స్ ప్రాపర్టీ. Given equations are satisfied diagonally dominance property. ఓకే సరే ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తాం అంటే ఈ మొదటి ఈక్వేషన్లో నుంచి ఎక్స్ వాల్యూని, రెండవ ఈక్వేషన్లో నుంచి వై వాల్యూని, మూడవ ఈక్వేషన్ నుంచి జెడ్ వాల్యూని కనుక్కోవాలి. ఓకే ఎస్ rewriting the above equations for x, y and z. Rewriting the above equations ఎవరి కోసం రీరైట్ చేస్తున్నాం? ఫర్ ఎక్స్ కామా వై అండ్ జెడ్, ఎక్స్ వై జెడ్ కోసం నుంచి చూడండి మనం ఎక్స్ వాల్యూని కనిపెట్టాలి. అదేవిధంగా వై జెడ్ చూడండి ఇక్కడ నుంచి 6x is equal to 4 ప్లస్ 2y రైట్ సైడ్కి పోతే -2y మైనస్ జెడ్ రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ జెడ్ అవుతుంది. ఇక్కడ నుంచి x is equal to 6 మల్టిప్లైలో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. కాబట్టి x is equal to 1/6 into 4 minus 2y ప్లస్ జెడ్. ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా వై వాల్యూని కనుక్కోండి. ఇక్కడ నుంచి 5y is equal to మిగిలినవన్నీ రైట్ సైడ్ తీసుకెళ్ళి 3 మైనస్ ఎక్స్ మైనస్ జెడ్ ప్లస్ ఎక్స్ రైట్ సైడ్ పోతే మైనస్ ఎక్స్ ప్లస్ జెడ్ రైట్ సైడ్ పోతే మైనస్ జెడ్ అవుద్ది. ఇక్కడ 5y అంటే 5 మల్టిప్లైర్లు ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుద్ది. సో y is equal to 1/5 ఇంటూ చెప్పండి 3 మైనస్ ఎక్స్ మైనస్ జెడ్. నెక్స్ట్ జెడ్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ నుంచి చెప్పండి 4z is equal to 27 minus 2x minus y అంటే ప్లస్ టర్మ్ రైట్ సైడ్ పోతే మైనస్ అవుతుంది, మైనస్ 2x మైనస్ y. ఇక్కడ నుంచి z is equal to 1/4 ఇంటూ చెప్పండి 27 మైనస్ 2x మైనస్ y. ఓకేనా సో ఇప్పుడు వీటి మూడింటిని కలిపి ఒక నంబర్గా ఇస్తున్నా 1. మరి ఇప్పుడు ఇటరేషన్ 1 చేయాలి. ఫస్ట్ అప్రాక్సిమేషన్ అంటుంటారు కొంతమంది, ఇటరేషన్ 2, 3, 4, 5 అట్లా. సో ఎంతవరకు ఈ ఇటరేషన్స్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇటరేషన్ 4, 5లో ఎక్స్ వై జెడ్ వాల్యూస్ ఈక్వల్గా ఉంటే అప్పుడు మనం స్టాప్ చేయాలి. ఓకేనా అంతవరకు చేస్తూనే ఉండాలి. సరే చూడండి ఇటరేషన్ 1. For the first approximation put x is equal to 0, y is equal to 0, z is equal to 0. ఫస్ట్ మనం ఏం చేయాలంటే xy z వాల్యూస్ 0 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు x1 y1 z1 వాల్యూస్ వస్తాయి. x1 y1 z1 వాల్యూస్ని మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే x2 y2 z2లు వస్తాయి. అట్లా x3 y3 z4 అలా చేస్తూ ఉండాలి. ఓకేనా చూద్దాం. చూడండి పుట్ x is equal to 0, y is equal to 0, z is equal to 0 in equation 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. x is equal to చూడండి 1/6 డైరెక్ట్గా మనం చేసేయచ్చు, లేకుంటే ఈ y అంటే 0 కదా, z అంటే 0 అంటే 4 వస్తుంది అంతే. ఓకేనా సరే ఇంకొక స్టెప్ వేస్తున్నాం. 4 మైనస్ 2 ఇంటూ 0 అంటే 0, z అంటే 0 అంటే 0 ఈజ్ ఈక్వల్ టు 4/6 అనమాట. ఈజ్ ఈక్వల్ వేద్దాం. ఈ వాల్యూ ఎంతనో క్యాషియోలో మనం చేస్తాం. y వాల్యూ కనుక్కోవాలంటే మళ్ళీ నెంబర్ 1లో x y z
ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. 3 మైనస్ 0 జెడ్ అంటే 0నే ఎస్ కాబట్టి 3/5 అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ 27 మైనస్ ఇక్కడ ఎక్స్ 0 2 ఇంటూ 0 వై కూడా 0నే కాబట్టి 27 డివైడెడ్ బై 4. ఇప్పుడు మనం క్యాషియోలో ఈ వాల్యూ ఎంతనో కనుక్కుందాం. ఓకే, సో మీరు గమనిస్తే క్యాషియో కొంతమంది దగ్గర FX991EX అనే ఉంటుంది. ఓకే, అట్లా వేరేలాగా కూడా ఉండొచ్చు. సో అయితే అందరికీ అందరికీ ఇదే ఆప్షన్ ఉంటుంది. సరే, ఒక్కసారి చూద్దాం 4/6 వాల్యూ ఎట్లా కనుక్కోవాలి. సో మీరు గమనిస్తే ఇన్ జనరల్గా 4 డివైడెడ్ బై సింబల్ ఉంది, 4 డివైడెడ్ బై 6 అది టైప్ చేశాను, ఈజ్ ఈక్వల్ టు నొక్కితే మళ్ళీ 2/3 వస్తుంది. ఇలా వచ్చిన దాన్ని మనం డెసిమల్లోకి మార్చుకోవాలి కదా. ఎస్, డెసిమల్లో మార్చుకోవాలంటే మీకు ఎస్ బై ఇంప్లైజ్ డి అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. డెసిమల్ స్టాండర్డ్ ఫామ్ నుంచి 2/3 అంటే స్టాండర్డ్ ఫామ్ నుంచి డెసిమల్కి మార్చడం, డెసిమల్ నుంచి మళ్ళీ స్టాండర్డ్ ఫామ్లోకి మార్చుకోవచ్చు. ఓకేనా, కాబట్టి స్టాండర్డ్ ఫామ్ నుంచి డెసిమల్కి మారుస్తున్నా అంటే ఎస్ బై ఇంప్లైస్ 2/3 వచ్చాక టైప్ చేస్తే 0 పాయింట్ ఎంత వచ్చిందంటే 6 6 6 6 చివర్లో 7 వచ్చింది. కాబట్టి ఇక్కడ 6 రిపీట్ అయింది. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 0.6 రాసుకోండి. ఇంకా 666 బదులు ఇంకా 7 రాసుకోండి చాలు. ఓకేనా. సరే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకా 3/5 ఎలా కనుక్కోవాలి. సో జనరల్గా 3 డివైడెడ్ బై 5 మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఫ్రాక్షన్ వచ్చింది, ఎస్ బై ఇంప్లైస్ డి టైప్ చేయండి. అప్పుడు ఏమొస్తుందంటే 0.6 ఎగ్జాక్ట్లీ. ఓకే, నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ ఏసీ నొక్కండి. ఓకేనా, లేకుంటే ఆన్ నొక్కండి, ముందుది క్లియర్ అయిపోద్ది. 27 డివైడెడ్ బై 4 27 డివైడెడ్ బై 4 విచ్ ఈజ్ ఈక్వల్ 27/4 వస్తుంది. మళ్ళీ మీరు ఎస్ డివైడెడ్ బై డిని టైప్ చేస్తే 6.75. ఓకేనా, దీన్ని ఏమంటామంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్ అని చెప్పచ్చు. మరి ఇప్పుడు మనం సెకండ్ ఇటరేషన్ని కనుక్కుందాం. ఓకేనా, ఇటరేషన్ 2. ఇటరేషన్ 2 ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ కనిపెట్టిన అంటే ఇక్కడ మీరు ఏమనుకోవాలంటే వీటిని x1 y1 z1 అనుకోండి. ఓకేనా, సరే. సో ఈ x1 y1 z1 వాల్యూస్ని నంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు x2 y2 z2 అనుకుంటే రైట్ సైడ్లో y బదులు y1 z ప్లేస్లో z1, x ప్లేస్లో x1 z ప్లేస్లో z1. ఓకేనా, పుట్ x1, y1, z1 ఇన్ ఈక్వేషన్ 1. అప్పుడు x2 y2 z2 వాల్యూస్ వస్తాయి. ఆల్రెడీ x1 వచ్చేసాయి కాబట్టి x2 ఈజ్ ఈక్వల్ టు x బదులు x2 1/6 ఇంటూ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తున్నా 4 మైనస్ 2 ఇంటూ ఇక్కడ y అంటే y1 అని y1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, చెప్పండి y1 వాల్యూ ఎంత సార్ 0.6 ప్లస్ z1 అంటే 6.75 పక్కన పెట్టండి. నెక్స్ట్ చేద్దాం. నెక్స్ట్ y2 ఈజ్ ఈక్వల్ టు 1/5 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 3 మైనస్ x కాదు x1 అంటే ఎంత 0.67 మైనస్ z అంటే ఎంత అంటే z అంటే z1 ఇక్కడ 6.75. ఓకే, నెక్స్ట్ ఈ z2 వాల్యూ కనుక్కోవాలి. z2 ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ 27 మైనస్ x అంటే x1 సార్ ఇక్కడ అంటే 2 ఇంటూ x1 ఎంత 0.67 మైనస్ y అంటే y1 అని 0.6. ఇవన్నీ జాగ్రత్తగా నోట్ చేయండి. సరే, ఇప్పుడు ఇంకా క్యాషియో తీసుకోండి. తీసుకున్నాక ఫస్ట్ దీని వాల్యూ ఎట్లా కనుక్కోవాలో ఒక్కసారి చూద్దాం. మీరు గమనిస్తే ఓపీటీఎన్ క్యాపిటల్ ఓపీటీఎన్ దాని కింద ఒక బటన్ ఉంటుంది, డివిజన్ సింబల్లో ఇట్లా ఉంటుంది.
ఇట్లా ఉంటుంది బటన్, అవునా? ఓపీటీఎన్కి డౌన్లో ఈ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి ఫస్ట్. ఎస్, దాన్ని క్లిక్ చేసిన మళ్ళీ ఇక్కడ పైన బాక్స్లో ఒక కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటుంది, అక్కడ 1 వేసుకోండి. 1 టైప్ చేసా, మీకు కనిపించేది ఇక్కడ, మీరు చూడండి. ఓకే, సో అదే విధంగా మళ్ళీ ఆ కర్సర్ కిందికి రావాలి అంటే ఇక్కడ మన రిమోట్లో డౌన్, అప్, రైట్, లెఫ్ట్ ఉంటాయి కదా, అట్లా. ఇప్పుడు ఇది కిందికి రావాలంటే ఈ కర్సరు ఇక్కడ డౌన్కి స్క్రోల్ చేయండి. ఓకేనా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక అక్కడ మళ్ళీ కర్సర్ బ్లింక్ అవుతుంటుంది, అక్కడ 6ని టైప్ చేయండి, అంటే 6. ఓకేనా, మళ్ళీ కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతుంది, పక్కకి రావాలంటే రైట్ యారోని మీరు క్లిక్ చేయండి, రైట్ పక్కకు వచ్చేసిందా. ఇప్పుడు ఇంకా క్లోజ్డ్ బ్రేస్ అంటాం దీన్ని, ఉండదు క్లోజ్డ్ బ్రేస్ ఉండదు, ఓపెనే ఉంటుంది. ఓకే, సరే. సో ఇక్కడ 4 వేయండి, ఫస్ట్ బ్రాకెట్ని ఓపెన్ చేసుకో, 1/6 బ్రాకెట్ ఓపెన్ చేసా, 4 ఉంది, టైప్ చేసుకో, మైనస్ సబ్ట్రాక్షన్ చేయి, 2 ఇంటూ 0.6 బ్రాకెట్ ఎట్లుందో అట్లా టైప్ చేయి, 4 మైనస్ రాసా, 2, ఇంకా మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేయి, 0.6 మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేయి, ఓపెన్ చేయి, మిడిల్లో ప్లస్ ఉంది, 6.75 ప్లస్ 6.75 యాజ్ ఇట్ ఈస్ టైప్ చేయండి, ఈజ్ ఈక్వల్ టు నొక్కదండి, మళ్ళీ ఈ ఓపెన్ బ్రేస్కి క్లోజ్డ్ ఉండాలిగా, క్లోజ్ చేసేయండి, అప్పుడు ఈజ్ ఈక్వల్ టు నొక్కండి, మళ్ళీ ఫ్రాక్షన్లో వస్తుంది 190, 1/120. మళ్ళీ నీకేం కావాలి, డెసిమల్ లెగ్ కావాలి, ఎస్ బై ఇంప్లైస్ డీని మీరు క్లిక్ చేయండి, దాన్ని టైప్ చేయండి. సో 1.591 వస్తుంది, 1.591, ఇంకా 6 రిపీట్ అవుతూ ఉంటుంది, చివర్లో 7, అంటే మీరు 7 వేసుకోవచ్చు, 1.5917. ఓకేనా, ఇలా రిపీట్ అయింది సార్, 1.5916666667, కాబట్టి 7 వేసేసుకున్నాను. ఓకే, సరే. నెక్స్ట్ మరి ఈ వాల్యూని కనుక్కుందాం, y2 వాల్యూ సేమ్ ఇంతకుముందు ఎట్లా చేసాం అట్లనే, దీనికి వెళ్ళండి. ఓకే, సో డివిజన్కి వెళ్ళండి, 1 మళ్ళీ కిందికి రండి, 5 అక్కడ, మళ్ళీ రైట్కి వెళ్ళండి, దీన్ని క్లిక్ చేస్తే. ఓకేనా, అక్కడ వెళ్ళిన తర్వాత ఓపెన్ బ్రేస్ మళ్ళీ 3 మైనస్ 0.67, 3 మైనస్ 0.67. ఓకే, మళ్ళీ మీరు ఏం చేయాలి, ఓపెన్ బ్రేస్ ఇక్కడ 6, 7 తర్వాత సబ్ట్రాక్షన్ ఉంది, మైనస్ ఉంది, 6.7 ఓపెన్ బ్రేస్. ఓకే, చూడండి, 1/5 ఇంటూ 3 మైనస్ 0.67 మైనస్ 0.75, ఇక్కడ ఓపెన్ బ్రేస్ అక్కడ క్లోజ్ చేసేయండి, ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ మీకు ఫ్రాక్షన్లో వస్తుంది -221/250, మళ్ళీ ఎస్ ఇంప్లైస్ డి మైనస్ 0.884. ఎస్, ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఈ వాల్యూ కనుక్కున్నాం, మళ్ళీ దీనికి వెళ్ళండి, డివిజన్కి వెళ్ళండి, 1 ఫస్ట్ డివిజన్కి వెళ్ళిన తర్వాత 1, మళ్ళీ కర్సర్ కిందికి రావాలంటే ఇవి, సో డౌన్ ది స్క్రోల్ చేయండి, నెక్స్ట్ 4 అక్కడ ఆప్షన్లో, మళ్ళీ రైట్ యారో మార్క్ ఇది వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏముంది, ఓపెన్ బ్రేస్ ఉంది, ఓపెన్ బ్రేస్ చేయండి, 27 సబ్ట్రాక్షన్ చేయి, మైనస్ ఇక్కడ బ్రాకెట్ ఉంది, మళ్ళీ రెండింటికి ఓపెన్ బ్రాకెట్ని ఓపెన్ చేయాలి మీరు, సో మైనస్ రాసాను, 2 ఇంటూ ఇప్పుడు ఓపెన్ బ్రేస్ 0.67 క్లోజ్ చేయండి, ఇది ఇంకా మైనస్ 0.6. ఓకే, మొత్తానికి క్లోజ్డ్ చేయండి, క్లోజ్ చేశాక ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఫ్రాక్షన్లో వస్తుంది, ఎస్ ఇంప్లైస్ డి 6.265. ఓకే, సో ఇలా కనుక్కున్న x2, y2, z2 వాల్యూస్ని మళ్ళీ మనం 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, అప్పుడు ఏ వాల్యూస్ వస్తాయి, x3, y3, z3, y బదులు y2, z బదులు z2, x బదులు x2. ఓకేనా, అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, ఈ x1, y1, z1 వాల్యూస్ని నెక్స్ట్ ఇటరేషన్లో ఉపయోగించాం, x2, y2, z2ని నెక్స్ట్ ఇటరేషన్లో, x3, y3, z3 నెక్స్ట్ ఇటరేషన్లో. ఓకే, సరే.
ఇక్కడ నోట్ చేస్తున్నా. నెక్స్ట్ ఇటరేషన్ ఇటరేషన్ 2 కదా, 3 కదా అది. ఎస్, ఇప్పుడు ఏం చేయాలంటే పుట్ x2 y2 z2 ఇన్ ఈక్వేషన్ 1. పుట్ x2, y2, z2 ఇన్ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు x3 వస్తుంది, y3 వాల్యూ వస్తుంది, అదేవిధంగా z3. ఓకేనా? ఎస్, ఇందులో చేయండి, సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ 1/6 ఇంటూ చెప్పండి 4 అలానే ఉంటుంది, మైనస్ ఇక్కడ y ప్లేస్లో y2. ఓకే, -2y2 ఇంకా డైరెక్ట్గా వాల్యూని సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. y2 అంటే -0.884. ఆల్రెడీ అక్కడ మైనస్, ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది. డైరెక్ట్గా నేను రాస్తున్నా ప్లస్ అని. 0.884 ప్లస్ Z2 అని. Z2 అంటే ఎంత? 6.265. ఓకే, నెక్స్ట్ మళ్ళీ పక్కన వేద్దాం. 3 వాల్యూస్ని ఇట్లా రాసుకున్న తర్వాత మళ్ళీ క్యాషియోలో టైప్ చేద్దాం. ఎస్, మరి చూడండి. సో 1/5 ఇంటూ 3 మైనస్ x అంటే x2 అని, z అంటే z2. ఎస్, x2 చెప్పండి 1.5917 మైనస్ z అంటే ఎంత? 6. z అంటే z2 అని 6.265 విచ్ ఈజ్ ఈక్వల్ టు z3. సో 1/4 ఇంటూ చెప్పండి 27 మైనస్ 2, x అంటే ఇక్కడ x2 అని. ఓకేనా? 2 ఇంటూ x2 1.5917. ఓకే, మైనస్ y అంటే y2. సో ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉండడం వల్ల ప్లస్ అయిపోతుంది. ఓకేనా? ప్లస్ 0.884. ఓకేనా? కాబట్టి ఇంకొకసారి క్లారిటీ ఇస్తున్నా. 1/4 27 మైనస్ 2, x అంటే x2 అనమాట. సో 2 ఇంటూ 1.5917 మైనస్ ఉంది, వైలో మైనస్ ఉంది అంటే y2. సో మైనస్ మైనస్ ప్లస్ 0.884. ఇప్పుడు ఈ వాల్యూని మనం క్యాషియోలో కనిపెడదాం. ఎస్, మళ్ళీ మీరు ఏం చేయాలంటే, సో ఇందాక చెప్పాను కదా, డివిజన్కి వెళ్ళండి. ఫస్ట్ పైన కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటుంది 1, మళ్ళీ డౌన్కి స్క్రోల్ చేయండి 6, మళ్ళీ పక్కకు రండి, ఓపెన్ బ్రేస్ 4 టైప్ చేయండి, ప్లస్ 2 ఇంటూ మళ్ళీ ఓపెన్ బ్రేస్ 0.884 మళ్ళీ ఓపెన్ బ్రేస్ ఉంది కదా, ఆల్రెడీ స్టార్టింగ్లో ఓపెన్ బ్రేస్, దీన్ని క్లోజ్ ఇచ్చేసా, ప్లస్ 6.265 ఇక్కడ ఆల్రెడీ స్టార్టింగ్లో ఓపెన్ చేసా, దీన్ని ఇప్పుడు క్లోజ్ చేసుకో. ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఫ్రాక్షన్లో వస్తుంది 4011/2000. మళ్ళీ ఎస్ బై ఇంప్లైస్ డి టైప్ చేయి. ఎంత వస్తుందంటే ఈజ్ ఈక్వల్ టు 2.0055. ఓకే, సరే. నెక్స్ట్ మళ్ళీ మీరు ఏం చేయాలంటే, ఇందాక మనం వెళ్ళాం కదా, చేసాం కదా, అక్కడికే వెళ్ళండి. మళ్ళీ ఇది ఇట్లా మన రిమోట్లో ఉంటుంది కదా, లెఫ్ట్కి వెళ్ళండి, దీన్ని క్లిక్ చేస్తూ స్టార్టింగ్కి వెళ్ళండి. ఫ్రాక్షన్కి వెళ్తే 1/5 డినామినేటర్కి వస్తే అక్కడ మీరు ఏం చేయాలంటే 5. డివిజన్కి వెళ్ళి 1/5. మళ్ళీ పక్కకు వస్తే ఓపెన్ బ్రేస్ చెప్పండి 3 మైనస్ 1.5917. ఓకే, మైనస్ ఇక్కడ మళ్ళీ ఓపెన్ బ్రేస్ ఇట్లా లేవు, 2 ఓపెన్ బ్రేస్లు ఏం లేవు, ఒకటే, మైనస్ 6.265.
ఓకేనా, క్లోజ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే -0.97 అట్లా వస్తుంది. 97 అలా వస్తుంది, -0.971 ఓకేనా, అలా వస్తుంది. ఇంకా 3-4 పక్కన ఉంటుంది, ఇంకా అవసరం లేదు. 0.971 వేయండి. 0.971 3-4 వస్తుంది, ఒక 3 డిజిట్స్ వరకు. లేకుంటే మీరు కావాలంటే 971-4 వేసుకోవచ్చు, లేకుంటే 3 వేసుకోండి. నెక్స్ట్ మరి దీని కథ చూద్దాం. మళ్ళీ ఫ్రాక్షన్కి వెళ్ళండి. 1 డివైడెడ్ బై 4, మళ్ళీ పక్కకు వస్తే ఓపెన్ బ్రేస్, ఇక్కడ 2 ఉన్నాయి. మళ్ళీ ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసా, 27 టైప్ చేయి, -2 ఇంటూ మళ్ళీ ఓపెన్ బ్రేస్ 1.5917 ఓకే. మళ్ళీ దీన్ని క్లోజ్ చేయండి, మళ్ళీ ప్లస్ 0.884 మళ్ళీ మొత్తానికి క్లోజ్డ్ బ్రేస్ ఇవ్వండి, ఈజ్ ఈక్వల్ టు 6. ఒకవేళ ఫ్రాక్షన్ వస్తే ఎస్ ఇంప్లైజ్ డి పెట్టుకోండి, 6.175 ఓకే. 175 మళ్ళీ 15 ఉంది కాబట్టి 175 పెట్టుకోండి. సరే, ఈ వాల్యూస్ వచ్చాయి. మళ్ళీ మనం ఏం చేయాలి, ఈ వాల్యూస్ని ఇంకొక ఐటరేషన్ కనుక్కోవడానికి ఉపయోగపడతాయి. సో ఐటరేషన్ 4 మీరు గమనిస్తే 3-2లో సేమ్ కాదు, చూడండి 2 వాల్యూస్ సేమ్గా ఉండాలి. ఆఫ్టర్ డెసిమల్ 00 ఇక్కడ లేదు అంటే 2.00, ఇక్కడ కూడా 2.001 అట్లా ఉంటే అది ఈక్వల్ అవుద్ది. ఇంకొకసారి మనం చేయాల్సిందే, తప్పదు. ఇటరేషన్ 4 ఎస్, ఏం చేయాలి, పుట్ x3 y3 z3 in equation 1 we get x4 y4 z4. x3 y3 z3 in equation 1. yes చెప్పండి. x4 is equal to ఫస్ట్ ఇందులో చేయాలి 1/6 ఇంటూ 4 మైనస్ ఇక్కడ y ఉన్న చోట y3, z ఉన్న చోట z3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయి. 2 ఇంటూ y3 సార్, y3 ఎంత వాల్యూ, ఆల్రెడీ మైనస్ ఉంది ఇక్కడ, ప్లస్ అయిపోద్ది, డైరెక్ట్గా రాసేస్తున్నా 9713 ఓకే. నెక్స్ట్ ప్లస్ z3 అంటే ఇదే 6.1751 ఓకే. ఇప్పుడు ఈ వాల్యూ కనిపెడదాం పక్కనే, x4 అయింది కదా, నెక్స్ట్ y4 చెప్పండి. సో 1/5 ఇంటూ 3 మైనస్ x అంటే x3 వాల్యూ చెప్పండి, 2.005 ఓకే, ఇంకొక 5 కూడా రాయండి. నెక్స్ట్ మైనస్ z అంటే z3 6.1751 ఈజ్ ఈక్వల్ టు z4 is equal to 1/4 into 27 minus 2 into x3 ఎంత 2.0055 మైనస్ y అంటే y3, సో ఆల్రెడీ ఇక్కడ మైనస్ ని ప్లస్ అయిపోతుంది 0.9713 ఓకే. ఎస్, మీ క్యాలిక్యులేటర్లో ఏ డెసిమల్స్ వస్తే అవి రాసే ఓకేనా. మరి చూద్దాం, ఇక్కడ z4 ఇక్కడ రాద్దాం, x4 y4 z4. మళ్ళీ క్యాషియోని తీసుకోండి, డివిజన్కి వెళ్ళండి. 1/6 1 ఫస్ట్ డివిజన్కి వెళ్ళిన తర్వాత 1 మళ్ళీ 6 మళ్ళీ పక్కకి రావాలి, ఓపెన్ బ్రేస్ 4 టైప్ చేయండి, ప్లస్ టైప్ చేసిన తర్వాత 2 ఇంటూ మళ్ళీ ఓపెన్ బ్రేస్ 0.9713 మళ్ళీ క్లోజ్డ్ బ్రేస్ ఇవ్వండి, ప్లస్ ఉంది 6.1751 ఓకే. మళ్ళీ దీనికి ఓపెన్ ఇచ్చాక ఇంకో క్లోజ్డ్ ఇచ్చేసేసి ఈజ్ ఈక్వల్ టు
2 పాయింట్ ఎక్కువ వాల్యూ వచ్చి ఉంటుంది. సో 2 పాయింట్ ఒక 3 డెసిమల్స్ చాలు 0.196 అట్లా ఉంటుంది. ఇంకా 2.019. ఓకే సరే నెక్స్ట్ ఈ వాల్యూని కనుక్కుందాం. మళ్ళీ 1/5 ఫ్రాక్షన్కి వెళ్ళండి. 1 5 మళ్ళీ పక్కకి వెళ్తే ఇక్కడ ఒక ఓపెన్ బ్రేసే ఉంది. ఓకే ఓపెన్ బ్రేస్ 3 మైనస్ 2.0055 2.0055 మైనస్ 6.1751. ఓకే మళ్ళీ క్లోజ్డ్ బ్రేస్ ఇచ్చేసేయండి. ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చి ఉంటుందంటే మైనస్ ఇక్కడ 1.03. ఇంకా 6 అట్లా వస్తుంది. ఒక 2 డిజిట్స్ వరకు రాసుకోండి చాలు. 3 6. నెక్స్ట్ మళ్ళీ ఈ వాల్యూ కనుక్కుందాం. 1/4 డివిజన్కి వెళ్ళండి. 1/4 మళ్ళీ పక్కకి వెళ్ళండి. ఓపెన్ బ్రేస్ ఇక్కడ 2 ఉన్నాయి. సో ఫస్ట్ దీన్ని ఓపెన్ చేస్తున్నా. 27 మైనస్ 2 ఇంటూ మళ్ళీ ఓపెన్ బ్రేస్ ఇవ్వండి. 2 ఇంటూ 2.0055 మళ్ళీ క్లోజ్డ్ బ్రేస్ ఇవ్వండి. ప్లస్ 0.9713. ఓకే మళ్ళీ క్లోజ్డ్ బ్రేస్ దీనికి ఇవ్వద్దు. ఈజ్ ఈక్వల్ టు 5.99 ఇంకా పక్కన 2 జీరోలు ఉన్నాయి, అవసరం లేదు. ఓకేనా 5.9900 ఉంది, ఇంకా వదిలేసింది 5.99. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్కసారి మీరు గమనించండి. ఈ రెండు ఈక్వలా x3 x4 2.00. ఇక్కడ కూడా ఒక 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. అదేవిధంగా ఇక్కడ చూడండి కొద్దిగా ఎక్కువ గ్యాప్ ఉంది. డెసిమల్ తర్వాత ఇదేమో ప్రాబ్లం లేదు. సో ఇది y వాల్యూ చూడండి కొంచెం ఎక్కువగా, అంటే నియరెస్ట్ వాల్యూ లేకుండా కొద్దిగా ఎక్కువ దూరంలో ఉంది. ఇక్కడ చూడండి 5.99 అంటే 6. ఇంకొక ఇటరేషన్ని చేద్దాం. సో 5th ఇటరేషన్ చేద్దాం, అప్పుడు వచ్చేస్తుంది XYZ వాల్యూ సేమ్గా. ఓకే సరే నెక్స్ట్ ఇక్కడ నోట్ చేస్తున్నా మీకు అర్థం అవడం కోసం, ఎందుకంటే ఇది మనకు అవసరం వస్తుంది. ఓకే ఇటరేషన్ 5. ఇక్కడ మీ క్యాలిక్యులేటర్లు చూపిస్తున్నా కాబట్టి మీకు టైం పట్టచ్చు. సో కానీ మీరు ఓన్గా చేసేటప్పుడు చాలా త్వరగా చేసేయచ్చు. ఓకేనా, ఎందుకంటే క్యాషియో ఉంది కాబట్టి త్వరగా చేసేయచ్చు. ఎస్ మరి చూడండి ఇప్పుడు x4 y4 z4 వాల్యూస్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు x5 y5 z5 వాల్యూస్ వస్తాయి. x5 కంటిన్యూషన్ స్టెప్, దాని కంటిన్యూషన్ స్టెప్ ఇక్కడ నోట్ చేస్తున్నా. ఓకే 1/6 ఇంటూ 4 మైనస్ ఇక్కడ y అంటే y4 z అంటే z4 మైనస్ 2y4. డైరెక్ట్గా వాల్యూని నేను సబ్స్టిట్యూట్ చేసేస్తున్నా. 2 ఇంటూ y4 అంటే ఆల్రెడీ అక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇంకా 1.036 టైప్ చేయండి. ప్లస్ z అంటే z4 ఎంత 5.99. ఇప్పుడు ఒకసారి ఈ వాల్యూ కనుక్కుందాం. నెక్స్ట్ y5 1లోనే సబ్స్టిట్యూట్ చేయాలి. 1/5 ఇంటూ చెప్పండి 3 అలానే ఉంటుంది, మైనస్ x అంటే x4 2.019 మైనస్ z అంటే z4 5.99. నెక్స్ట్ z5 సో 1/4 ఇంటూ 27 మైనస్ 2 ఇంటూ x అంటే x4 ఎంత 2.019 మైనస్ y అంటే y4 ఆల్రెడీ అక్కడ మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది 1.036. ఎస్ ఇప్పుడు మీరు ఒక్కసారి క్యాషియోలో టైప్ చేయండి, ఈ వాల్యూస్ వస్తాయి. ఇంకా ఇది అవసరం లేదు.
ఎస్ క్యాషియో తీసుకోండి. సో మళ్ళీ డివిజన్కి వెళ్ళండి. 1/6 1 డౌన్కి స్క్రోల్ చేస్తే 6 మళ్ళీ పక్కకి ఓపెన్ బ్రేస్ 4 ప్లస్ 2 ఉన్నాయి ఇక్కడ ఓపెన్ బ్రేస్. ఫస్ట్ ఓపెన్ బ్రేస్ ఓపెన్ చేశాను 4 ప్లస్ మళ్ళీ 2 ఇంటూ ఓపెన్ బ్రేస్ 1.036 మళ్ళీ దీన్ని క్లోజ్ చేయండి. మళ్ళీ ప్లస్ 5.99 ప్లస్ 5.99 ఓకే. మళ్ళీ దాన్ని క్లోజ్ చేసేయండి. ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఫ్రాక్షన్లో వస్తే మీరు ఎస్ బై ఇంప్లైస్ డికి కన్వర్ట్ చేసుకుంటే సో 2.010 వస్తుంది. కాబట్టి ఇంకా 0 ఉంది కాబట్టి అవసరం లేదు. 2.01 ఓకేనా. సరే నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఈ వాల్యూని మనం కనుక్కుందాం. 1/5 డివిజన్కి వెళ్ళండి. 1 డివైడెడ్ బై 5 మళ్ళీ పక్కన ఓపెన్ బ్రేస్. ఇక్కడ ఒక బ్రేస్ని ఓపెన్ చేయండి. ఇక్కడ 2 ఉంటాయి. ఫస్ట్ దీనికి మళ్ళీ దీనికి. ఇక్కడ ఏం లేదు. 3 మైనస్ 2.019 ఓకే. మైనస్ సబ్ట్రాక్షన్ చేయి 5.99 మళ్ళీ క్లోజ్ చేసేయి. ఈజ్ ఈక్వల్ టు ఫ్రాక్షన్లో వస్తే ఎస్ బై ఇంప్లైస్ డి మైనస్ 1.00 ఇంకా 18 ఉంటుంది అంటే -1 అనుకో ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ ఈ వాల్యూ 1/4 ఫ్రాక్షన్ డివిజన్ తీసుకో. 1 డివైడెడ్ బై 4 1 డివైడెడ్ బై 4 మళ్ళీ పక్కకి వెళ్తే ఇక్కడ 2 ఓపెన్ బ్రేస్ ఇదొకటి ఇదొకటి 27 ఓపెన్ బ్రేస్ చేసిన తర్వాత 27 మైనస్ 2 ఇంటూ మళ్ళీ ఓపెన్ బ్రేస్ 2.019 మళ్ళీ దీన్ని క్లోజ్ చేశాను ప్లస్ 1.036 మళ్ళీ క్లోజ్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు 5.99 వచ్చింది ఓకే. 5 ఎస్. సో ఒక్కసారి మీరు గమనిస్తే x4 2.01 ఇక్కడ 01 ఒకటే. y వాల్యూ y ఒకసారి y4 ఇక్కడ y5 చూస్తే -1.0 -1.0 ఓకే. అంటే 2 డెసిమల్స్ వరకు ఈక్వల్గా ఉన్నాయి. ప్రాబ్లం లేదు. ఇక్కడ 3 ఉన్నా 2 ఉన్నా 1 ఉన్నా ఏం కాదు. సో Z4 ఈక్వల్ అయిపోయాయి. అంటే 5.999 అంటే ఇంకా ఇక్కడ ఇంకొక 9 వచ్చి అంటే 6 అన్నమాట. కాబట్టి సో మీరు గమనిస్తే సో therefore in the iteration 4 and 5 x, y, z values are same. Therefore the approximate value of x is equal to 2.01 into 2, y is equal -1, z is equal 6. ఓకే ఎస్. సో ఇప్పుడు ఒక లైన్ రాసేస్తాను చూడండి. సిన్స్ ద ఫోర్త్ అండ్ ఫిఫ్త్ iteration values continuation రాయండి. iteration values are nearly equal. The approximate solution is ఏంటి x is equal to 2, y is equal to -1, z is equal to 6 ఓకే. ఇప్పుడు ఇంకొక చిన్న పాయింట్ సార్, మనం ఈ XYZ వాల్యూస్ని కనుక్కున్నాం కదా. సో వాటిని నంబర్ 1లో అయినా 2లో అయినా 3లో అయినా సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తే వెరిఫై అవుతాయి. అప్పుడు మనం చేస్తే కరెక్ట్. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోండి. 6x 6 ఇంటూ ఎక్స్ అంటే ఎంత 2 ప్లస్ 2 ఇంటూ వై అంటే -1 మైనస్ జెడ్ అంటే 6 ఈజ్ ఈక్వల్ టు 4. నంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 6 2s are 12 ప్లస్ మైనస్ 2 1s 2 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 4. 12 మైనస్ -2 మైనస్ 6 -8 ఈజ్ ఈక్వల్ టు 4. 12 - 8 అంటే 4 ఈజ్ ఈక్వల్ టు 4. ఎస్ మనం చేసింది
కరెక్ట్. ఇలా చేయాలి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.